సినిమా నిర్మాతలు, సినిమా రచయితలు, హీరోలు ఈరోజు చరిత్ర బోధకులు, చరిత్రకారులయ్యాక ఇంకేముంది సినిమా హాళ్ళని కూడా ప్రస్తుతం తరగతి గదులైపోయాయి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే రాజకీయాల్లోకి వచ్చినటువంటి మత విద్వేషాలు నేడు సినిమా రంగంలో కూడా ప్రవేశించి సామాన్య ప్రజలపై అంటే ప్రేక్షకులపై స్వారీ చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి సినిమా హీరో పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమా కూడా చరిత్రకు సంబంధం లేని అనేక కల్పిత కథనాలతో ప్రజల మధ్య చీలికలను ప్రోత్సహిస్తుంది. వీరమల్లు అనేటువంటి పాత్ర అసలు చరిత్రలో లేనే లేదు. ఇక కథలోని సంఘటనలు అయితే కల్పితారు. వీటితో ఒక సినిమాటిక్ మసాలా నూరి వాళ్ళ రాజకీయ మత విద్వేషాన్ని తెరకెక్కించి ప్రేక్షకుల తలకు ప్రస్తుతం మత్తెక్కిస్తున్నారు. ఇలాంటి సినిమాలు మతతత్వ రాజకీయాలు ప్రస్తుతం అధికారంలోకి వచ్చాక చాలా ఎక్కువైపోయాయి. ఇటీవల రిలీజ్ అయినటువంటి చావా సినిమా కానీ, రజాకర్ ఫైల్స్ కానీ, కశ్మీర్ ఫైల్స్ కానీ, కేరళ ఫైల్స్ కానీ ఇవన్నీ సినిమాలు ఒక ఫ్యాసిస్ట్ ఆలోచనలతోటి కూడుకొని ఒక జాతిని, ఒక మతాన్ని హీనపరుస్తూ దేశం నింపే సినిమాలుగా మనకు కనబడుతుంది. అయితే హరిహర వీరమల్లులో కూడా ఔరంగజేబు పాత్రను పెట్టి కోహినూర్ వజ్రాన్ని తీసుకువచ్చినటువంటి వీరమల్లు పాత్రని సనాతన ధర్మాన్ని కాపాడే వీరునిగా చూపించి వైషమ్యాలను రెచ్చగొట్టడము, దాన్ని వాస్తవ చరిత్రగా ప్రచారం చేయడము ఇది సినీ కళా చరిత్రకు ఒక తీవ్ర కలంకం లాంటిది. అయితే సినిమా విడుదలయ్యాక కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సినిమా విజయం అనేది తర్వాత, నేను అనుకున్నటువంటి విషయం జనంలోకి వెళ్ళిందా లేదా అనేదే నా విజయం అన్నాడు. అంటే ఔరంగజేబును ఒక దుర్మార్గుడిగా ఆ వర్గం మనకు చేసినటువంటి అన్యాయాన్ని చూపెట్టానని చెప్పాడు. అంతేకాదు మన హిందూ రాజులను ఎవరు కూడా గొప్పగా చూపెట్టలేదని చెప్పేసి బాధపడ్డాడు. అంటే పవన్ కళ్యాణ్ గారు చదివేటువంటి చాలా పుస్తకాల జ్ఞానం ఇదన్నమాట. తరతమ భేదం లేకుండా రాజులందరూ ప్రజలను పీడించి పన్నులు వసూలు చేసి తమ విలాసాలకు ఉపయోగించారనే విషయం పవన్ కళ్యాణ్ తెలుసో తెలియదో మనకు తెలియదు. అయితే ఔరంగజేబే కాదు, హిందూ రాజులు సైతం ఇతర హిందూ రాజ్యాలపై దండెత్తినప్పుడు గుళ్ళను, గోపురాలను ధ్వంసం చేసినటువంటి చరిత్రను కూడా పవన్ కళ్యాణ్ చదివితే బాగుండేది. ఇదే హిందూ రాజులు బౌద్ధ మత ప్రచారాన్ని, ఆరామాలను అడ్డుకొని ధ్వంసం చేసి తమ మందిరాలుగా మార్చుకోవడము చరిత్రను చదివితే అర్థమవుతుంది. అదంతా కూడా రాజులు, చక్రవర్తులు వారి వారి ప్రయోజనాల కోసం చేసినటువంటి పనులుగానే మనం చూడాలి. అంటే చరిత్రగానే చూడాలి కానీ తిరిగి నేడు దేశం పెంచి కక్ష తీర్చుకోవడానికి ప్రేరేపించడము మూర్ఖులు చేసేటువంటి పని మాత్రమే. ఇంకొక విషయానికి వస్తే అభిమానులు సున్నితంగా ఉండొద్దు, సోషల్ మీడియాలో సినిమాకు వ్యతిరేక ప్రచారం చేసినటువంటి వారిపైన కుమిలిపోవద్దు, తిరిగి దాడి చేయండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ తన అభిమానులకు పిలుపునిచ్చాడు. అంటే అభిమానులను విమర్శించే వారిపై కుసిగొలుపుతున్నాడు అని అర్థమా? తన సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి ఇలాంటి అరాచకాలకు కూడా వెనుకాడడం లేదనైతే అర్థమవుతుంది. అయితే ఈ పవన్ కళ్యాణ్ చెగువేరా అంటూ మొదట్లో రాగం తీశాడు. ఆయన జీవితాన్ని ప్రేరణగా తీసుకున్నట్టు మొదలై ఒక వీర విప్లవకారుడిగా పోజులు పెట్టి ప్రజాస్వామ్యము, ప్రజల బాధలు, యువత, నిరుద్యోగం వంటి అంశాలపైన తెగ బాధపడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ తన రాజకీయ ఆశ్రయము, అవసరాల కోసం వీర సావర్కర్ అనుచరుడిగా అవతారమెత్తాడు. విప్లవం గురించి గర్జన చేసినటువంటి గొంతుకే ఇప్పుడు విద్వేషం చూపిస్తుంది. ఒకవైపు రైతులు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధరలు లేవు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి, రాష్ట్రంలో మామిడి రైతులు ధర పలకక అల్లాడిపోతున్నారు, నిరుద్యోగులు ఉద్యోగాల కోసం 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నారు. కానీ అధికారం ఉందని సినిమా టికెట్ ధరలు 600 రూపాయలకు పెంచుకున్నారు. ప్రజల బాధలను మాత్రం మాట వరుసకైనా మాట్లాడడం లేదు ఈ యొక్క పవన్ కళ్యాణ్. ఇది అమాత్యుల కళా పోషణ చాతుర్యమా మరి అర్థం కావాలి. తెలుగు చలనచిత్ర సీమలో అనేక సినిమాలు ప్రజల మధ్య విభేదాలను గతంలో ఎక్కడ కూడా సృష్టించలేదు. హిందూ, ముస్లిం, క్రైస్తవులు, సిక్కులు అందరూ కూడా మతాలకు అతీతంగా స్నేహంతో మెలిగినటువంటి సన్నివేశాలనే సినిమాలో చూపేవారు. ఇప్పుడు విద్వేష రాజకీయాలను సినిమాల్లోకి తెచ్చి విభజన బోధనకు పూనుకుంటున్నారు కొంతమంది. చరిత్రను వక్రీకరించి ద్వేషాన్ని నింపుతున్నారు కొంతమంది. వాస్తవంగా ప్రజలు సహనంతో స్నేహంగా జీవిస్తున్నారనేది కశ్మీర్ పహల్గాం సంఘటనతో మనకు అర్థమైపోయింది. రెచ్చగొడితే అమాయకంగా రెచ్చిపోమని తేలిపోయింది. అయినా సాంస్కృతికంగా కళారంగాల ద్వారా, ముఖ్యంగా సినిమా ద్వారా ఈ ప్రచారాన్ని తలపెట్టేటువంటి వీరి చర్యలను అవగాహన చేసుకోవాలి ప్రతి ఒక్కరు. అబద్ధాలు అల్లి దేశంలోని ఒక మతం పట్ల విద్వేషాలు లేపడము, మరో మతం పట్ల కుహానా ప్రేమను నటించడం తద్వారా రాజకీయ లబ్ధిని పొందడం అయితే ఈ సినిమా లక్ష్యంగా అయితే ఉంది. సినిమా నిర్మాతలు ఇది కల్పిత కథ అని ప్రకటించిన చరిత్రలోని కొన్ని పాత్రలను తీసుకొని కాలాలకు, ఘటనలకు సంబంధం లేని చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేక జీవో ఇచ్చి టికెట్లు ధర పెంచుకోవడానికి అనుమతి ఇవ్వడము, ప్రీమియర్ షోలు ఏర్చుకోవడానికి అనుమతి ఇవ్వడం అయితే ఇది సహించరానిది. కళ ఏదైనా మనుషుల్ని కలుపుతుంది, కానీ విడగొట్టేందుకు కళను ఉపయోగించడం అంటే అత్యంత దుర్మార్గం. దీనిని తెలుగు ప్రజలు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం.